తెలంగాణ గ్రూప్ 1 పై హైకోర్టు అయితే సంచలన తీర్పునిచ్చడం జరిగింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ఆపేయాలంటే అయితే హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఒకవేళ రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించి మళ్ళీ అందరికీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇప్పటికే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు కూడా చుక్కెదురైనట్లయితే తెలుస్తుంది. గ్రూప్ 1 వాల్యుయేషన్ అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అయితే హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపైన పునరాలోచన చేసిన హైకోర్టు అవకతవకలు జరిగాయని నిజంగానే చెప్తున్న నేపథ్యంలో మరొకసారి మూల్యాంకనం చేయాలి, లేదంటే రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే మరొకసారి కొత్త ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ అందరికీ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటికీ ఒకటిగా విచారించిన హైకోర్టు జూలై 7న వాదోపవాదాలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన ఈ క్రమంలో ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టు కేసును విచారణ దృష్టి కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ లోపు రివాల్యుయేషన్ ఆదేశిస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పును అయితే వెల్లడించడం జరిగింది. అవకతవకలు తావలేకుండా రివాల్యుయేషన్ జరిపించాలని ఈ సందర్భంగా రిక్రూట్మెంట్ TGPSCని హైకోర్టు ఆదేశించింది. అయితే రివాల్యుయేషన్ జరిపించిన తర్వాత వారి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, ఒకవేళ అది కుదరకపోతే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్తుంది. అయితే ఈ గ్రూప్ 1 పైన తీర్పును సవాల్ చేసేందుకు హైకోర్టును ఆదేశించేందుకైతే TGPSC కీలక నిర్ణయం తీసుకొని ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే దీన్ని సవాల్ చేస్తే అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళని సింగిల్ బెంచ్ వాళ్ళు ఇచ్చిన తీర్పును సవాల్ చేసే యోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు నిరాశలో ఉన్న అభ్యర్థులు సైతం డివిజన్ బెంచ్ను ఆశ్రయించే యోచనలో అవుతుంది. ఎలాంటి ఆధారాలు చూపకుండానే క్వాలిఫై అయిన విద్యార్థులను మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించడం కరెక్ట్ కాదంటే వీళ్ళు కూడా బెంచ్ని ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గతంలో TSPSC నిర్వహించిన ఎగ్జామ్లో కూడా అవకతవకలు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక TGPSC నిర్వహించిన ఈ ఫలితాల్లో కూడా గ్రూప్ 1 అభ్యర్థుల అవకతవకలు జరిగాయంటే అయితే చాలామంది విద్యార్థులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు ఆలోచన చేసిన నేపథ్యంలో అయితే దీనిపైన పునరాలోచన చేసిన నేపథ్యంలో వాదోపవాదాలు విన్న తర్వాత నిజంగానే అవకతవకలు జరిగాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకైతే ఇది ఒక చుక్కెదురై ఎన్నో ఏళ్ళ కలగా మిగిలిన గ్రూప్ 1 పరీక్షల్లో తమ సత్తా చాటుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా గ్రూప్ 1 రద్దు చేస్తే హైకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో అయితే విద్యార్థులు అయితే నిరాశకు గురైన నిరుద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ వివిధ సెంటర్లో కోచింగ్లు తీసుకొని ఏళ్ల తరబడి ఉద్యోగాల కొరకైతే శిక్షణలు తీసుకునే నేపథ్యంలో ఎట్టకేల గ్రూప్ 1 ఉద్యోగం రాసి ఎగ్జామ్స్ రాసినా కూడా గ్రూప్ 1 క్వాలిఫై ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కూడా ఇక రేపో మాపో ఉద్యోగాలు పట్టాలు చేతికందే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని చెప్తున్నారు. అయితే దీన్ని సవాలు చేస్తే విద్యార్థులు కూడా హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టయితే తెలుసు, సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పాటు చేయకూడదు, క్వాలిఫై అయిన విద్యార్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి అందరి రాటిఫికేషన్ కూడా చేయడం కూడా జరిగింది. మరొకసారి ఇలాంటి జరగడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం తెలుస్తుంది. ఎందుకంటే విద్యార్థులు తమ భవిష్యత్తులో తోటి ఆడుకోవద్దని చెప్తున్నారు. చాలామంది 30-35 సంవత్సరాలుగా వివిధ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకొని ఎటకేలకు ఉద్యోగాలు నియామకాలు జరిగిన నేపథ్యంలో ఎగ్జామ్స్ రాసి నియామకాలకు అర్హత సాధించిన నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ TGPSC నిర్వహించిన ఈ ఫలితాల్లో కూడా అవకతవకలు జరగడం చాలా ఇబ్బందికరమైన విషయం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే నిరుద్యోగులు ఒకంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. రాక ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎంతో కష్టపడి చైనా విద్యార్థులకు ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.